అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే కొంతమందికి కోపం వస్తుంది, మరికొంతమందికి నవ్వొస్తుంది, మరికొంతమంది కామెంట్లలో యుద్ధం మొదలు పెడతారు. అదే తెలంగాణ గొప్ప లేక ఆంధ్ర గొప్ప? ఒక్క విషయం చెప్తాను, నేను ఇక్కడ ఏ వైపు కాదు, నేను నిజాలు మాత్రమే చెప్తాను. మీరు జడ్జ్ చేయండి, పర్వాలేదు. చూస్తూ ఉండండి, ఇది మీకు నచ్చే వీడియో అవుతుంది. మొదట ఒక చిన్న విషయం అర్థం చేసుకుందాం. 2014కి ముందు మనందరం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే గుండె. కానీ 2014లో విభజన జరిగింది. తెలంగాణ వేరే రాష్ట్రం అయింది, ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రం అయింది. అప్పటి నుండి ఒక పోటీ మొదలైంది. మా రాష్ట్రం బెటర్, అబ్బే మా రాష్ట్రమే బెటర్. అసలు నిజంగా ఎవరు బెటర్? ఇప్పుడు చూద్దాం. మొదట తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ దేశంలోనే బెస్ట్ సిటీ. ఐటీ హబ్, మైక్రోసాఫ్ట్ ఇక్కడే, గూగుల్ ఇక్కడే, అమెజాన్ ఇక్కడే. ఇంకా ఎన్ని కంపెనీలు చెప్పమంటారు? ఫుడ్ కల్చర్. తెలంగాణ బిర్యానీ లేకుండా లైఫ్ ఉంటుందా? ఇరానీ టీ తాగిన వాడికి వేరే టీ రుచి అనిపించదు. తెలంగాణ పోరాట స్ఫూర్తి. ఎన్ని రాష్ట్రాలు వచ్చినా తలవంచలేదు. 40 ఏళ్ళు పోరాడి సొంత రాష్ట్రం సాధించుకున్నారు. యాస కదా, అవును కదా, తెలంగాణ యాసలోనే ఒక వేడి ఉంటుంది. మాట వింటేనే మనసు హాయిగా అనిపిస్తుంది. నిజంగా తెలంగాణ గొప్పదే. కానీ ఆగండి, ఆంధ్ర వాళ్ళు కూడా తక్కువేమీ కాదు. వ్యవసాయంలో నెంబర్ 1. కృష్ణా గోదావరి డెల్టా దేశానికే అన్నం పెట్టే ప్రాంతాలు. వరి, మిర్చి, పొగాకు. ఆంధ్ర లేకుండా దేశం ఆగిపోతుంది. బిజినెస్ మైండ్ సెట్. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిన చోటల్లా బిజినెస్ పెడతారు. అమెరికాలో డాక్టర్లు, ఇంజనీర్లు, సీఈఓలు ఎక్కువగా ఆంధ్ర వాళ్ళే. టూరిజం. విశాఖపట్నం సముద్రం చూసారా? తిరుపతి వెళ్ళారా? అరకు వ్యాలీ, లంబసింగి పర్వతాల అందం. సినిమా స్టార్స్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ వీళ్ళు లేకుంటే టాలీవుడ్ ఉండేదా? ఆంధ్ర కూడా గొప్పదే. కానీ ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. తెలంగాణ వాళ్ళు అంటారు, ఆంధ్ర వాళ్ళు మా రాష్ట్రంలో వచ్చి పెత్తనం చేస్తారు. ఆంధ్ర వాళ్ళు అంటారు, హైదరాబాద్ బిల్ చేసిందే మేము. తెలంగాణ వాళ్ళు అంటారు, ఆంధ్ర వాళ్ళు డబ్బు మాత్రమే చూస్తారు. ఆంధ్ర వాళ్ళు అంటారు, తెలంగాణ వాళ్ళు మాకు ఛాన్సే ఇవ్వట్లేదు. నిజంగా చెప్పండి, మన మధ్య ఈ పోటీ అవసరమా? ఒకే భాష మాట్లాడే మనం ఒకరినొకరు తక్కువ చేసుకోవడం సరైనదేనా? హైదరాబాద్ అవ్వడానికి తెలంగాణ వాళ్ళ నేల కావాలి, ఆంధ్ర వాళ్ళ శ్రమ కావాలి. రెండూ కలిసే ఆ నగరం గొప్పదయ్యింది. అదే మన స్ట్రెంగ్త్ కదా. నాకు తెలిసిన ఒక నిజం చెప్తాను. తెలంగాణలో పుట్టిన వాళ్ళకి తమ మట్టి మీద ప్రేమ ఉంటుంది. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళకి తమ గడ్డ మీద ప్రేమ ఉంటుంది. అది తప్పు కాదు, అది గొప్పతనం. కానీ ఒకరు గొప్పవాళ్ళు కావడానికి ఇంకొకరు చిన్నవాళ్ళు కావాల్సిన అవసరం లేదు. తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. మన అసలు పోటీ ఒకరితో ఒకరు కాదు, మన అసలు పోటీ మనల్ని వెనక్కి లాగే వాళ్ళతో. అందుకని పోటీ వదిలేద్దాం, ప్రేమగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఈ వీడియో చూస్తున్న మీరు తెలంగాణ వాళ్ళైతే ఎల్లో హార్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి. అదే ఆంధ్ర వాళ్ళైతే బ్లూ హార్ట్ పెట్టండి. మీకు ఏది గొప్ప అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ గౌరవంగా మాట్లాడండి. మరి వీడియో నచ్చిందా? లైక్ చేయండి, మీ తెలుగు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. మళ్ళీ కలుద్దాం. జై తెలుగు.